వచ్చిందా? జీతం వచ్చిందా? వచ్చిందే. ఈ మరి కొంచెం నీళ్ళు. ఏమండి, చీర కొనుక్కుంటే ఒక 5,000 ఇవ్వండి. నా దగ్గర లేవు. ఎప్పుడు అడిగినా నా దగ్గర లేవు నా దగ్గర లేవు అంటారు. భార్య కోరికలు తీర్చలేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? చాలు చాలు, మళ్ళీ మహాభారతం స్టార్ట్ చేయకు. ఇదిగో నేను చిట్టి కట్టడానికి దాచుకున్న 2,000, అంతకుమించి నా దగ్గర లేనే లేవు. ఎప్పుడు అడిగినంత ఇచ్చారు గనక. ఏమండి, నేను కిట్టి పార్టీకి వెళ్తున్నా. నాకు కొంచెం జ్వరంగా ఉంది, ఇంట్లో ఉండొచ్చు కదా. మీకు జ్వరం వస్తే నేను ఇంట్లో ఎందుకు ఉండాలి? టాబ్లెట్లు వేసుకొని పడుకోండి. ఏమండి, జీతం వచ్చిందా? వచ్చింది. అయితే ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? ఇంట్లోకి అన్ని సరుకులు తెచ్చాను, అన్ని బిల్లులు కట్టాను, ఇంకా నీకెందుకు డబ్బులు? నాకంటూ ఖర్చులుంటాయి కదా. ఏంటి నీ ఖర్చులు? చీరలు కొని పార్టీలకు పోయి డబ్బులు ఖర్చు చేయడమా? ఏదో ఒక రోజు సంసారం గురించి తెలుసుకుంటావేమో అనుకున్నా, కానీ నీకు నువ్వు తెలుసుకునేలా లేవు. ఇది కాదు సంసారం అంటే. భార్యాభర్తలు ప్రేమగా మాట్లాడుకోవాలా, కలిసి భోజనం చేయాలి. నువ్వు ఎప్పుడైనా నాతోటి కలిసి భోజనం చేశావా? ఒకరి పట్ల ఒకరికి కేర్ ఉండాలా, నీకుందా? నేను జ్వరంతో పడుకుంటే ఆ సమయంలో నువ్వు నా పక్కన ఉండి నన్ను చూసుకోవాలా, కానీ నువ్వు మాత్రం మాత్రలు వేసుకో అని చెప్పి పార్టీకి వెళ్ళావు. నువ్వు ఎలా ప్రవర్తించినా నేను నిన్ను ఏమీ అనట్లేదంటే అది నాకు నీ మీద ఉన్న ప్రేమ. మరి నీకు నా మీద ప్రేమ ఉందా? నేను భర్తగా నా బాధ్యత పూర్తిగా నిర్వహిస్తున్నాను, నువ్వు భార్యగా నీ బాధ్యత నిర్వహిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నన్ను క్షమించండి. లేగు లేగు, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు, అదే చాలు.